రైట్ ఈ నెల 7న సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పర్యటన ఖరారైనట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ సంఖ్యలో తరలివచ్చి పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు నాయకులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం పర్యటన ఎంతో కీలకం కానుందని చెప్పారు. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడే తీరు ఇది కాదని హితవు పలికారు. వైసీపీ వ్యక్తిగత విమర్శలు చేయటం మానుకోవాలని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హెచ్చరించారు. మా ఏకైక అజెండా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఏకైక అజెండా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏకైక అజెండా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి. ఇదొక్కటే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే అన్నగారు అనేక విషయాల్లో చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చెప్తే బాగుండదు. కాబట్టి దయచేసి రేపు జరగబోయే 7వ తారీఖున ప్రోగ్రామ్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ కలిసి కార్యకర్తలు, నాయకులు సక్సెస్ చేయాలని ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అందరి సహకారంతోన అన్నగారికి మరింత మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా పేదవారికి, సంక్షేమానికి, అభివృద్ధికి గ్రోత్ కారిడార్స్, రైల్వే లైన్ కారిడార్స్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ పెరగడానికి, టెక్నాలజీలో సెమీ కండక్టర్స్లో అత్యంత కీలకమైన మూల స్తంభాలని సెమీ కండక్టర్స్లో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి కూడా ఇటు పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు, అదే రకంగా ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్కు, రైతులకు మేలు చేసేటువంటి ప్రాజెక్టు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రానికి జీవనాడైన పోలవరానికి నిధులు కేటాయించడం, ప్రతి డెవలప్మెంట్ సెక్టార్కి ఈరోజు నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యత ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం ఎన్డీఏలో ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రధానమంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారికి, ఎవరికైతే ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా వారికి ధన్యవాదాలు మన రాష్ట్రం నుంచి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దేశంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అని ప్రతి ఒక్క స్కీమ్ని కూడా పునికి పుచ్చుకునేటట్టు ఏ ఒక్క స్కీమ్ను కూడా అంది పుచ్చుకునే దాంట్లో నెంబర్ 1గా ఉంటాడు మా సార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ ఏదైతే వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వర్యులు అంటున్నారో దానికి ప్యారలల్గా తూచా తప్పకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ని 2047కు చేసేటువంటి కార్యక్రమం, ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కళతోటి ముందుకు పోతున్న మన దేశాన్ని అనుసంధానం చేసుకుంటూ రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని నమ్మి ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజంకి తూచా తప్పకుండా ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు అనేక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినందుకు ప్రధానమంత్రి వర్యులకు నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel